నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. జగిత్యాల స్థానిక కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. కోరుట్ల పట్టణంలో ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో భిక్షాటన. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. కొనసాగుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర. రైతులతో ప్రజలతో మమేకమవుతూ ముందుకు. డీటెయిల్స్ లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నాకట్పల్లి మండలంలోని చెరువుగట్టు పుణ్యక్షేత్రం శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. తర్వాత ప్రత్యేక పూజలు జరిపారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వారావు తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల స్థానిక కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కశిరెడ్డి మణికంఠరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ఏఐఎస్ఎఫ్ వ్యతిరేకిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం 10%, రాష్ట్ర ప్రభుత్వాలు 30% ఈ బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించాలని, పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో పూర్తి స్థాయి ఎంఈఓలను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే పెంచాలి. హాస్టల్ విద్యార్థుల మెచ్చార్జీలను వెంటనే స్కాలర్షిప్లను వెంటనే మీరేమే ముందు వేసుకున్నామని చెప్పారు. నేను తర్వాత వేసుకున్నామని చెప్పినా. ప్రోగ్రామ్ ఉన్నది ముందు తర్వాత వేసుకోమని చెప్పిన. లేవండి పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు వెంటనే. బడ్జెట్ విడుదల చేయాలి తక్షణమే వెంటనే. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఉన్నది ముందే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఉన్నాయి. ఇలా విద్యకు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకుండా విద్యారంగం పట్ల కక్షపూరితంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇలా ఏఐఎస్ఎఫ్ జగిత్యాల జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్ల ప్రధాన చౌరస్తా ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 30%, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్
తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయకుండా ఇలా విద్యార్థుల జీవితాలతో చెలాటమాడుతూ ఇలా విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తయిన కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని ఇలా విద్యార్థులు సర్టిఫికేట్ లేకుండా ఫీజులు కట్టాలని వేధిస్తా ఉన్నది. ఇలా పండుగలకు పబ్బాలకు పార్టీ మీటింగ్లకు వేలాది కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యార్థుల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పెరిగిన నిత్యావసర వస్తువులకు అనుగుణంగా సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెచ్ ఛార్జీలు పెంచకుండా విద్యార్థుల జీవితాల పట్ల కక్షపూరితంగా వివరిస్తా ఉన్నాడు. ఇలా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాల్లో ఎంఈఓ పోస్టులు పూర్తి స్థాయి ఎంఈఓ లేక ఇలా విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితి ఉన్నది. ఇలా జిల్లాలో మన ఊరు మన బడి పథకం కింద ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఎమ్మెల్యేలు ఎక్కడ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కానీ సంక్షేమ హాస్టల్ అభివృద్ధిని కానీ పట్టించుకోకుండా ఇలా కాలయాపన వేస్తూ ఎన్నికల ముఖ్యమైన విద్యార్థుల భవిష్యత్తు అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. మేము వెంటనే ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 10% నిధులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా వ్యతిరేక విధానాలను నిర్వహిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక న్యూ బస్టాండ్ వద్ద ఈరోజు ధర్నా చేపట్టాము. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బకాయిలు చాలా వరకు పెరిగిపోయినాయి. వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలి. అట్లాగే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే గురుకులాలకు గూడులు లేని పరిస్థితి ఉంది. అద్దె భవనాల్లో విద్యార్థులు ఇరుకిరుకు గదుల్లో కూర్చుంటూ చదువుకుంటూ పడుకుంటూ అదే గదిలో విద్యను అభ్యసిస్తున్నారు. తక్షణమే ఆ గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 18 మండలాలు ఉంటే ఎక్కడ కూడా రెగ్యులర్ ఎంఈఓ లేరు. విద్యా పర్యవేక్షణ పూర్తిగా కరువైపోయింది. అట్లాగే ప్రభుత్వ పాఠశాలను కూడా చూసినట్లయితే మౌలిక వస్తువులు లేవు. గత 2012 నుంచి 2023 వరకు చూసినట్లయితే ఒక్క డిఎస్సి పోస్టు కూడా లేదు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు చాలా ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మన ఊరు మనబడి ప్రణాళిక కింద నిధులు కేటాయించినప్పటికీ అవి ఇప్పటి వరకు కూడా అందని పరిస్థితి ఉంది. అట్లాగే జిల్లాలో పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలు కూలే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అట్లాగే విద్యారంగానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ను కేటాయించడంలో విఫలమవుతున్నాయి. తక్షణమే బడ్జెట్ను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా ఏఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ ఇస్తున్నాం. ఇదే కనుక రిపీట్ అవుతే ఖచ్చితంగా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా దఫాలుగా ఉద్యమాలు ఉత్పత్తి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ విద్యారంగ సమస్యలను పరిష్కరించారని, పెండింగ్ లో ఉన్న 5,300 కోట్ల ఫీజుతో పాటు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ పవన్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. జీపు జీపు కేసీఆర్, జీపు లిక్కర్ కేసీఆర్, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, వద్దురా నాయనా కేసీఆర్ పాలన, జీపు జీపు కేసీఆర్, జీపు లిక్కర్ కేసీఆర్, జీపు జీపు కేసీఆర్. విషయం ఏంటంటే ఇప్పుడు మనము కేసీఆర్ పేరు వానికి ఇజ్జత్ రావాలని, సిగ్గుశరం రావాలని చెప్పేసి 100 దగ్గర పైసలు లేవని చెప్పేసి వానికి బిచ్చం ఎత్తున్నాం. వానికి సిగ్గుశరం రావాలి. ఈ పైసలు మన ప్రగతి పడిపోతాయన్నా పోస్ట్ ద్వారా ప్రగతి ఉంటాం. అది ఆన్ బట్టి అది ఆన్ మొగలు చేసింది అన్నమాట. ఆన్ స్థాయికి వేసింది అంటే ఆన్ మొగలు చేసింది పైసలు అంటే అర్థం చేసుకోవాలి. ఏ పొజిషన్ అఖిల భారత విద్యార్థి పరిషత్ గుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భిక్షాటన కార్యక్రమం జరగడం జరిగింది. 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ₹1 కూడా ఇప్పటికీ ఇవ్వలేడు కేసీఆర్. దానివలన పేద వర్గాది విద్యార్థులు చదువు దూరం వలన కేసీఆర్ పేరు మీద భిక్షాటన చేయడం జరిగింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర కొనసాగుతోంది.
పాదయాత్ర చేస్తూ లోకేష్ కడపల్లిలో పొలంలో పనిచేసుకుంటున్న రైతు దంపతులు రాజమ్మ మునిరత్నంను కలిశారు. మొక్కజొన్న టొమాటో పంటలు వేసి నష్టపోయామంటూ వారిద్దరూ ఆయన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగిపోతుంది, పండిన పంటకు కనీస ధర రాక ఇబ్బంది పడుతున్నామన్నారు. 1/2 ఎకరంలో వ్యవసాయం చేస్తున్నామంటూ వ్యవసాయంలో ఉన్న కష్టాలను లోకేష్కు వివరించారు. లోకేష్ మాట్లాడుతూ 3,000 కోట్లతో ప్రత్యేక నిధి పెట్టి గిట్టుబాటు ధర కల్పిస్తామన్న జగన్ రెడ్డి ఎక్కడా అని అడిగారు. కొంచెం ఎన్నికండు మాట్లాడండి సార్ ప్లీజ్ మోటార్ ఉంది కదా, మీటర్ బిగిస్తానంటున్నారు. ఇప్పుడు బిగిసేస్తారా? బిల్లు వేస్తున్నారా? వదిలేండి. మీటర్ తీసేయాలా ఉంచాలా? జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఏచండి గ్రామంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ప్రకృతి విపత్తుల వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన అవగాహన కార్యక్రమంలో భూకంపాలు, పాముకాటు, పిడుగుపాటుకు గురైనప్పుడు, ఇంట్లో గ్యాస్ సిలిండర్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయోగాత్మకంగా చేసి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో 10th BN నేషనల్ దిశ స్టార్ట్ రెస్పాన్స్ ఫోర్స్ టీం సభ్యులు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ మహేశ్వర్, ఫైర్ మ్యాన్ ప్రవీణ్, ఎద్దండి గ్రామ సర్పంచ్ కల్లెడ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. మామూలుగా బ్లాస్ట్ ఏదైనా ఇనుము మెల్ట్ అవ్వాలి అంటే 600 డిగ్రీలు కావాలి. మనకి 600 డిగ్రీలు కావాలి. ఈ యొక్క విషయంపై మన ఎంఆర్ఓ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఉన్న టెక్నిక్స్ చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవానికి ఇంకొక రోజు ముందు మనకు టైం ఇస్తే టోటల్గా మనందరినీ మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా బ్రేక్ చేసేయండి. మరీ గట్టి కట్టాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఒత్తి కడితే సరిపోతుంది. లైట్ గా ఇబ్బంది పెట్టాలి, అంత ఫ్రీగా ఉండొద్దండి. మరీ గట్టి కట్టాల్సిన అవసరం లేదు. అంటే అలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు కాల్ చేయండి, వెంటనే వస్తాం. ఎన్టీఆర్ఎఫ్ వాళ్ళు కూడా అదే విషయం చెప్పారు. వాళ్ళకు కూడా అంటే మా తరఫున దాటి పోతే వాళ్ళని కూడా పిలవడం జరుగుతుంది. ఈ సహాయ సహకారాలకు మా సహాయ సహకారాలు కలిపి తోడి చేసుకొని ప్రజల ఆస్తి ప్రాణ నష్టాలను కాపాడాలని కోరుకుంటూ అయినప్పటికీ కూడా రాత్రి నేను నాకు పరిచయం ఉన్న ఒక్కొక్కరు అంతే టచ్ చేసుకుంటూ ఈ జనం రావడానికి కోసం ట్రై చేశాను. చాలా థ్యాంక్ యూ. అలాగే తక్కువ సమయంలో గ్రామ పంచాయతీ నిజంగా ఇంత రెస్పాండ్ కావడం నేను చాలా మర్చిపోలేకపోతున్నాను. ఆ కృషి కేవలంగా గ్రామ పంచాయతీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. సరుకులేని లోకేష్ పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం? అది యువగలమో గరలమో త్వరలో తెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గొడ్డొచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అన్నట్టు లోకేష్ రాకతో టీడీపీ పతనం ప్రారంభమైందన్నారు. బాబు కొడుకుగా తప్పితే లోకేష్కు ఏ అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే పులిని చూసి నక్కవాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్ళంతా పుండవుతుంది. అదే లోకేష్కు కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని అన్నారు. అయినా ఆయనను రాష్ట్రం మీద రుద్దాలని లోకేష్ తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారన్నారు. తెలుగుదేశంలోకి లోకేష్ వచ్చిన వేళ ఏమైంది? 23కి వచ్చింది. ఇవాళ లోకేష్ బాబు గారు ఆ గరళం తీసుకుని బయలుదేరాడు. ఏమైందో చూద్దాం. నేను అడుగుతానయ్యా, అన్నిసార్లు బఫూన్లు హీరోగా యాక్ట్ చేస్తే సక్సెస్ కావు, ఎప్పుడో 1-2 సక్సెస్ అవుతాయి. అలాగే మన లోకేష్ బాబుని ఎన్ని పాదయాత్రలు చేసినా నాయకుడు కాలేడు. లేదు సరుకు లేని వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి? ఒక మెటీరియల్ కావాలి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ సమాజంలో నాయకత్వం వహించడానికి కావలసినటువంటి ధైర్యం, సాహసం ఉండాలి. అవేమి లేకోకుండా మా నాన్న ముఖ్యమంత్రి కాబట్టి నేను కూడా ముఖ్యమంత్రి అయిపోతాను అనుకుంటే చాలా కష్టం. ఈ దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. వాళ్ళ కొడుకులందరూ ముఖ్యమంత్రులు అయ్యారా? అక్కడ దాకా ఎందుకు? ఎన్టీ రామారావు గారికి ఇంతమంది కొడుకులు ఉన్నారు.
ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యారా? మీ నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను అని రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ద్వారా నేను ప్రజలను ఆకర్షించవచ్చును, మీడియాను ఆకర్షించవచ్చును అనుకుంటే నువ్వు పెద్ద హాస్యనటుడు తప్ప మరొకటి కాదు. ప్రజలు అసలు లోకేష్ గురించి ఏమనుకుంటున్నారు? ఇతను నాయకుడు అనుకుంటున్నారా, లేక బఫూన్ అనుకుంటున్నారా, ఏదో కాలక్షేపం కోసం చేస్తున్నారు అనుకున్నారా? ఇద్దరు బఫూన్ లేరారు మన రాష్ట్రంలో. ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు. వాళ్ళిద్దరు వస్తే భలే కాలక్షేపం. పాదయాత్ర అంతా కాలక్షేపమే, అలాగే వారాహి మీద వస్తే కూడా కాలక్షేపమే. మా నాన్న అలాంటోడు, మా నాన్న ఇలాంటోడు అని ఆయన చెబుతుంటాడు, ఏదో తిడుతుంటాడు. ఆయనకి నోటికి అదుపు అద్దు లేదు. రా కొట్టుకుందాం అయ్యో ఇంకా అన్నాడు నా అది ఇదని. మన ఈయనలాగానే ఎవరు అచ్చెన్నాయుడులాగానే ఎవరో చిన్న చిన్న నాయకులు వాట్సాప్లో తిట్టుకుంటే అది వేరే విషయం. ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇంకో ఆయన ఏమో ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇంకో ఆయన ఏమో మా నాన్నకన్నా నేను పెద్ద మగోడిని ఈయన బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి బూతులు మాట్లాడుతున్నారు. ఏం పీకారు అంటాడు. ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. ఇది సరైన విధానమా? ప్రజలు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోరు విప్పలేదు, ప్రజల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత అసలు నాటకం చూస్తారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం ఆరోగ్య ప్రదాత శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకాయి. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాకుళం, కోనార్క్ సూర్యనారాయణ స్వామి ఆలయాల తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన ఆలయం కృష్ణా జిల్లా చిక్కవలసి ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ దేవస్థానం. రథసప్తమి పండుగ పురస్కరించుకొని సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తన్మయత్వం పొందారు. కొద్దిగా సహకరించారు భక్తులందరూ కూడా. ఎందుకంటే ఎదురు ఉన్న స్థలం మనకు అన్నదాన కార్యక్రమానికి శామిల్ చేస్తారు. అందుకని మీ కార్లు, మీ బండ్లన్నీ కూడా కొద్దిగా మన రూమ్స్ కి ఆ యొక్క అన్నదాన కార్యక్రమం జరిగే షెడ్యూల్ వెనక పక్క బాగా ఆ స్వామి కిరణాల్లో ధరించినటువంటి మనం మన పాప కర్మలకి అర్థం చేసుకుని అందరూ పుట్టినరోజు. అందరికీ కూడా రథసప్తమి పుట్టినరోజు శుభాకాంక్షలు. అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంకలో ఎమ్మెల్యే అనుచరులు విలేకరులపై దాడి చేసిన ఘటన జరిగింది. స్థానిక విలేకరులు నాగాయలంకలో ప్రభుత్వ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీల మనుషులు గ్రూపులుగా ఏర్పడి తగాదపడ్డారు. ఆ ఘర్షణను విలేకరులు వీడియో తీయడానికి ప్రయత్నించారు. దాంతో ఇరు వర్గాలు తమ ప్రతాపాన్ని విలేకరులపై చూపించారు. ఎమ్మెల్యే వర్గీయులు ఒక విలేకరి సెల్ ఫోన్ లాక్కొని పగలగొట్టారు. ఏంటి Hey!
ములుగు జిల్లా కేంద్రంలోని ములుగు ఏరియా హాస్పిటల్లో కరెంట్ షాక్తో రోగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 26 రాత్రి 1 గంటకు బుద్దారం గ్రామానికి చెందిన మార్త రమేష్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో వైద్యం నిమిత్తం అడ్మిట్ అయ్యారు. గురువారం సాయంత్రం 4 గంటలకు వైద్య సిబ్బందికి ఆసుపత్రిలో కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి సిబ్బంది వెతకగా ఆసుపత్రిలోని విద్యుత్ డేంజర్ జోన్లో ఉన్న ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. వ్యక్తి మృతి చెందినట్టు నిర్ధారించుకున్న డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి. వాళ్ళకు సూర్యేసారు, గ్లూకోస్ ఇచ్చారు, మందులు గోరిచ్చారు. మంచిగానే తెల్లారి మంచిగానే నడిచాడు. పోతావా అని ఆ సార్ వచ్చి అడిగాడు. అయితే ఇలా పోను సార్ రేపు పోతాను అన్నాడు. అంతే మంచిగా తిరిగాడు, మంచిగా మాట్లాడాడు. రాత్రి ఆయనతో ఎవరున్నారు మరి దాకుండా? నేను నువ్వే ఉన్నావా? నేనే ఉన్నా. ఏ టైం జరిగింది మరి? ఏ టైమా? ఈ మనిషి దొరికింది అయితే రాత్రి 7 అవుతుందో ఎంత అవుతుందో ఇక టైం నేను చూసిన. అయ్యా నాకు అలా రాసారు వాళ్ళు. నేను బజార్కు పనులు పోయినా. నా వెనుకనే వచ్చిండట. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. జగిత్యాల స్థానిక కొత్త బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ నాయకుల ధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. కోరుట్ల పట్టణంలో ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో భిక్షాటన. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. కొనసాగుతున్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర. రైతులతో ప్రజలతో మమేకమవుతూ ముందుకు. స్టే ట్యూన్ టు 95 న్యూస్.